సార్ కంటిన్యూ సార్. Okay, sir. Okay. Good morning, ladies. Myself, Shivmanohar Reddy, Silver Director in Vestige from Ramchandrapuram. అండ్ మా అప్లైనర్ వచ్చేసి అన్వి లక్ష్మి గారు అండి. సో ఈ వెస్టేజ్ లోకి వచ్చాక నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 355 రూపీస్ అండి. ఫాస్ట్ స్టార్ట్ 8 గా 355 రూపీస్ తీసుకున్నా. అండ్ బ్రాంజ్ డైరెక్టర్ గా నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 12,000 రూపీస్ అండి. అండ్ సిల్వర్ డైరెక్టర్ గా నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 35,000 రూపీస్ అండి. సో వెస్టేజ్ నాకు చెప్పాను కదండి, నాకైతే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని అయితే ఇస్తుంది వెస్టేజ్. సో ఇది వెస్టేజ్ లో ఇది నా లైఫ్ జర్నీ ఇలా జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం కొద్ది సబ్జెక్ట్ కూడా నేర్చుకుందాం ఇవాళ. సో ఈ రోజు సబ్జెక్ట్ అన్నది మీ అందరికీ ఉపయోగపడుతుంది. సో మీరు అందరూ ఫేస్ చేసే క్వశ్చన్స్ ఏనండి, మీరు ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు మీరు ఫేస్ చేసే క్వశ్చన్సే ఇప్పుడు నా సబ్జెక్ట్ ద్వారా మీకు ఆన్సర్స్ ఇవ్వబోతున్నా. సో అదేంటంటే, సార్ మెడిసిన్స్ కి సప్లిమెంట్స్ కి డిఫరెన్స్ ఏంటండి, అసలు సప్లిమెంట్స్ అంటే ఏంటండి, అసలు సప్లిమెంట్స్ వాడాలా అన్న మీ ఫీల్డ్కి వెళ్తే ఇలాంటి క్వశ్చన్స్ అన్నది మీరు ఎదురవుతా ఉంటాయి. సో ఆ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ నేను ఈ జూమ్ ద్వారా ఇవ్వబోతున్నా. సో స్క్రీన్ డిస్ప్లే అవుతుంది కదా సార్? సార్ కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అర్థమైంది కదండి, ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి మెడిసిన్స్ వర్స్ సప్లిమెంట్స్. అసలు మెడిసిన్స్ అంటే ఏంటి, సప్లిమెంట్స్ అంటే ఏంటి, సప్లిమెంట్స్ నిజంగా ఇప్పుడు ఉన్న జనరేషన్ కి సప్లిమెంట్స్ అవసరం ఉందా, అసలు సప్లిమెంట్స్ వాడాలా వాడవసరం లేదా, వీటన్నిటికి ఆన్సర్ అయితే ఇప్పుడు ఈ సెషన్ ద్వారా మీకు రాబోతుంది. సో నోట్ చేసుకోండి లీడర్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాబోతున్నాయి, వాటిని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి, మీకు అవి ఉపయోగపడతాయి. సో ముందు సబ్జెక్ట్ లోకి వెళ్ళే ముందు మనం మానవ శరీరం గురించి కొద్దిగా తెలుసుకుందామండి. సో మానవ శరీరం మానవ పుట్టుక అన్నదే కణంతో స్టార్ట్ అవుద్దండి. అసలు మానవ శరీరం అన్నదే కణంతో, కణం అంటే ఏంటంటే సెల్ తో స్టార్ట్ అవుద్దండి. సో కొన్ని సెల్స్ కలయిక టిష్యూస్, కొన్ని టిష్యూస్ కలయిక ఆర్గాన్ అవయవాలు, సో కొన్ని ఆర్గాన్ కలయికే మానవ శరీరం అండి. సో ఈ సెల్ అన్నది మానవుడికి ఏంటంటే ఒక చెట్టుకి వేర్లు ఎలాగో మానవుడికి సెల్స్ అన్నది అంత ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు చెట్టు పైన ఎంత అందంగా ఉన్నా కింద వేర్లు సరిగ్గా లేవనుకోండి, ఆ చెట్టు పడిపోద్ది కదండి. సో అలాగే మానవుడు సెల్స్ కూడా అంతేనండి. మానవుడు పుట్టిక కారణమైన సెల్స్, తన సెల్స్ ఆరోగ్యంగా ఉంటేనే మానవుడి శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అదే తన సెల్స్ కి సరైన ఆహారం, సరైన పోషకాలతో కూడిన ఆహారం, సరైన నీరు, సరైన గాలి ఇవ్వకపోయినట్టయితే ఆ సెల్ పాడవుతే మొత్తం మానవ శరీరం అంతా పాడవుతుందండి. సో మానవుడికి మూలం కణం. సో ఇది తెలుసుకున్నారు కదండి. సో నెక్స్ట్, నీడ్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో సప్లిమెంట్స్ అన్నది మన డే టు డే లైఫ్ లో ఖచ్చితంగా ఒక భాగంగా పెట్టాలని నేను చెప్తుంది కాదండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ చెప్తున్నారు. ఎస్, సప్లిమెంట్స్ అన్నారు ఖచ్చితంగా మన మన డైట్ లో ఒక భాగంగా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకు? సో చూసుకున్నట్టయితే 75% ఆఫ్ ఇండియన్స్ బిలో 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ స్ట్రెస్డ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే 40 సంవత్సరాల లోపు ఉన్న ఇండియన్స్ అందరూ స్ట్రెస్ కి లోనవుతున్నారండి. ఎందుకు? ఈ వయసులో 40 సంవత్సరాల వయసులో వాళ్ళే ఏంటంటే లైఫ్ లో సెటిల్ అయ్యే టైం అండి అది. సో లైఫ్ లో పిల్ల పాపల్ని సెటిల్ చేయాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి, రిటైర్మెంట్ ఏజ్ కి దగ్గర అవుతున్నారు. సో కొంత డబ్బుని వెనకేయాలి, ఆస్తిని వెనకేయాలని విపరీతంగా కష్టపడతా ఉంటారు. సో అలా కష్టపడే దాంట్లో ఎక్కువ స్ట్రెస్ కి లోన్ అవుతారు. అండ్ అమాంగ్ 35% ఆర్ ప్రోన్ టు డిసీజెస్. సో అందులో 35% పీపుల్ కన్నది కొన్ని వ్యాధులకి లోన్ అవుతా ఉంటారు. సో ఆ వ్యాధులకు గల కారణాలు ఏంటి అంటే మన బతుకుతున్న జీవన శైలి అండి. మన జీవన శైలిలో మార్పు రావడం, మనం పండించే పంటలో మార్పు రావడం, అండ్ మనం తినే తిండిలో పోషకాలు లేకపోవడం, మనం తినే తిండిలో మార్పు రావడం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం పూర్వం పాడి పంట అనేవాళ్ళండి. సో పాడంటే ఏంటండి, గేదెలు, ఆవులు, మేకలు, ఆ ఇలా ఇలా జంతువుల నుంచి వచ్చే వ్యర్థాలని ఎరువుగా వేసి పంటలు పండించేవాళ్ళండి. సో అలా పండించిన పంటలో పండిన ఆ మొక్కల్లో పోషకాలు అన్నది పుష్కలంగా ఉండియండి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం అంతా కెమికల్ ఫెర్టిలైజర్స్ లో అయిపోయినాయి. ఫెర్టిలైజర్స్ వచ్చేసినాయి, మొత్తం ఇప్పుడు కెమికల్స్ వాడే పండిస్తున్నారు. సో అలా వాడటం వల్ల ఏంటంటే భూమి సారం తగ్గిపోతుంది, భూమిలోనే పోషకాలు ఉండట్లేదు. సో భూమిలోనే పోషకాలు లేనప్పుడు అందులో పండే పంటలో ఇంకేం పోషకాలు ఉంటాయండి? సో అవి మనం తింటే మనకి ఇంకేం పోషకాలు లభిస్తాయి? సో మనం తిండిలోను మనం పండించే పంటలోను మార్పు వచ్చేసింది.
నెక్స్ట్ మనం బతుకుతున్న జీవనశైలి అండి. సో పూర్వం చూసుకున్నట్టయితే బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేదండి. సో పొద్దున్న లేచి కాలకృత్యాలకి ఊరవతల దాకా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు. అలా సాయంత్రం దాకా బాడీకి ఏదో రకంగా ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కూర్చొని చేసే పనులేనండి. అసలు ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఇప్పుడున్న జనాలకైతే తగ్గిపోయింది. కేవలం కూర్చొని చేసే పనే. సో దీనివల్ల కూడా మానవుడు రకరకాల రోగాల పాలన పడుతున్నాడు. అండ్ కాదండి, సరైన పోషకాలు లేని తిండి తినడం వల్ల మానవుడికున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటిస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, ఇలా కొన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ కి బారిన పడుతున్నాడు. కేవలం ఇవన్నీ మానవుడు తను శరీరానికి సరైన ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వకపోవడం వల్లే, అండ్ తన శరీరానికి తన సెల్స్ కి సరైన ఫుడ్, పోషకాలతో నిండిన ఫుడ్ తన బాడీకి ఇవ్వకపోవడం వల్లే తెచ్చుకున్న వ్యాధులండి ఇవన్నీ. సో వీటినే మనం న్యూట్రిషనల్ డిసీజెస్ అంటాం. న్యూట్రిషనల్ డిసీజెస్ అంటే నథింగ్ బట్ మానవుడు తన బాడీకి ఎప్పుడైతే ఆ పోషక లోపం గల ఫుడ్ ని అందిస్తాడో, పోషకాలు లేని ఫుడ్ ని అందిస్తాడో, అప్పుడు బాడీ కొన్ని వ్యాధులకైతే ఎడిక్ట్ అవుతుందండి. కొన్ని వ్యాధులు వ్యాపిస్తాయండి బాడీకి. వాటినే న్యూట్రిషనల్ డిసీజ్ అంటాం. దాన్నే మనం పోషక లోపం వల్ల వచ్చే వ్యాధులు అంటామండి. సో అవేంటో చూసుకున్నట్టయితే హార్ట్ డిసీజెస్, క్యాన్సర్, స్ట్రోక్, రెస్పిరేటరీ డిసీజెస్, డయాబెటీస్, అల్జీమర్స్, కిడ్నీ డిసీజెస్, లివర్ డిసీజెస్, అదర్ న్యూట్రిషనల్ డిసీజెస్, ఇలా రకరకాలండి. సో ఇప్పుడు చెప్పండి లీడర్స్, మీ చుట్టూ కానీ, మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ ఇంట్లో కానీ మ్యాక్సిమం డిసీజెస్ ఇవే ఉంటాయండి. ఉంటాయి, హార్ట్ డిసీజ్ ఉంటాయి, లేకపోతే డయాబెటీస్ ఉంటాయి, లేకపోతే బీపీ, షుగర్, ఇలాంటి రకరకాల ఈ డిసీజ్ నేను చెప్పిన లిస్ట్ లో ఉన్న డిసీజెస్ ఉంటాయండి. కేవలం ఇవి మానవుడు సరైన పోషకాలు లేకపోవడం వల్ల తనంతకు తానే తెచ్చుకున్న వ్యాధులండి ఇవన్నీ. సో ఒకవేళ మానవుడు సరైన పోషకాలతో కలిగిన ఫుడ్ కనుక తిన్నట్టయితే వీటి బారి నుంచి బయటపడొచ్చా లేదా లీడర్స్? పడొచ్చు కదండి. సో అది ఇవన్నీ మన తప్పిదం అండి, మన ద్వారా తెచ్చుకున్న డిసీజెస్. సో ఇది మానవ శరీరం లోపల భాగాలండి. ఒకసారి మీ అందరికీ తెలుసు, అయినా సరే ఒకసారి చూపిస్తున్నా. సో ఇవి వచ్చేసి ఇట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి, ఇట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కిడ్నీ, ఇట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ లంగ్స్, హార్ట్. సో ఏంటంటే మానవుడు పైకి ఎంత అందంగా ఉన్నా తన లోపల ఏం జరుగుతుంది అన్నది ఎవ్వరూ చూసుకోలేరు. తన లోపల ఏ అవయవానికి ఎటువంటి డ్యామేజ్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. సో మానవుడు తను ఆరోగ్యంగా ఉన్నానని అనుకుంటాడు, కానీ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్నానని ఎవరూ చెప్పలేరండి. ఆరోగ్యంగా ఉన్నానని అనుకుంటాడు, ఎందుకంటే తన లోపల ఏం జరుగుతుంది అన్నది ఏ మానవుడికి ఎప్పటికీ తెలియదు. సో లీడర్స్, ఇతను చూశారు కదండి, ఇతని పేరు వచ్చేసి హిపోక్రటీస్ అండి. ఇతను ఒక గ్రీక్ ఫిజిషియన్. సో ఇతనేమన్నాడంటే ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ మెడిసిన్స్ కింద పిలుస్తామండి. ఇతన్ని హిపోక్రటీస్ అంటాం. ఇతను మనకి ఫాదర్ ఆఫ్ మెడిసిన్స్ అండి. ఇతనేమన్నాడంటే లెట్ ఫుడ్ బి యువర్ మెడిసిన్. అంటే నువ్వు తినే ఆహారమే నీకు మెడిసిన్ గా పనిచేయాలి. నువ్వు తినే ఆహారమే పోషక విలువలతో ఉండాలి. నువ్వు తినే ఆహారమే పోషకాలతో నిండి ఉన్న ఆహారం అయి ఉండాలి. అండ్ అదే నీకు మెడిసిన్ గా పనిచేయాలి. రోగ నిరోధక శక్తిని తేవాలి. అండ్ రకరకాల రోగాల నుంచి నిన్ను బయటపడాలి నువ్వు తినే ఆహారమే. అంటే దీని అర్థం ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రివెన్షన్. సో ఫోకస్ ఆన్ ప్రివెన్షన్ నేను చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ అంటే ఏమి కాదండి, ముందు జాగ్రత్త. సో ఇప్పుడు జనాలు చూసుకున్నట్టయితే జనాలు అన్ని విషయాల్లో ముందు జాగ్రత్త తీసుకుంటారండి. ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరుగుతుందంటే, రేపు పొద్దున పెట్రోల్ రేట్ పెరుగుతుందంటే ఈ రోజు బంకుల్లోకి వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించేసుకుంటారు. 2 రోజులకి సరిపడా పాల ప్యాకెట్లు తెచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాడు. 30 రూపాయలు పాల ప్యాకెట్ తెచ్చి 30,000 రూపాయలు ఫ్రిడ్జ్ లో దాస్తాడండి. 2 రోజులకి సరిపడా పాల ప్యాకెట్ ముందు జాగ్రత్త. అండ్ తనకు రేపు పొద్దున్న ఏమన్నా అవుతుందేమో, తన కుటుంబం సేఫ్ గా ఉండాలని ఇప్పటి నుంచి ఎల్ఐసీలు, బీమాలు ఇలాంటివి కడతా ఉంటాడు. ఎందుకంటే తనకి ఏమన్నా అయినా తన కుటుంబంకి ముందు జాగ్రత్త. సో ఇలా మానవుడు అన్ని విషయంలో ముందు జాగ్రత్త తీసుకుంటాడు, కానీ ఒక్క ఆరోగ్య విషయాల్లో మట్టుకు ముందు జాగ్రత్త అన్నది తీసుకోడు. ఎందుకు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సో నేను చెప్పేది అర్థమవుతుంది కదా లీడర్స్? ఇలా మానవుడు తన ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్త తీసుకుంటాడండి, కానీ తన ఆరోగ్య విషయంలో మాత్రం ముందు జాగ్రత్త తీసుకోడు. ఏదన్నా ఒక రోగం వచ్చాక ఏదైనా ఒక వ్యాధి
వచ్చాక చూసుకుంటాడు, కానీ అది రాకుండా నివారించాలని ఎవ్వరూ అనుకోరు. సో ఇతను చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయండి. మన సప్లిమెంట్స్ కూడా కూడా చేసేది అదే అండి. వచ్చి వ్యాధిని నిర్మూలించడమే కాకుండా వాటిని రాకుండా ముందుగానే ప్రివెంట్ చేస్తది. సో ఫోకస్ ఆన్ ప్రివెన్షన్. ఒక వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయించుకుంటాం అంటే రాకుండా దాన్ని నిర్మూలించుకుందాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. డిఫరెన్స్ బిట్వీన్ మెడిసిన్స్ అండ్ సప్లిమెంట్స్. సో ముందు అదంతా ఎందుకు చెప్పానంటే మీకు ఈ సబ్జెక్ట్ లో కనెక్ట్ చేయడానికి ముందు ఆ స్టోరీ అంతా చెప్పుకుంటా వచ్చాను. సో ఇప్పుడు ఇది మెయిన్ సబ్జెక్ట్ అండి, డిఫరెన్స్ బిట్వీన్ మెడిసిన్స్ అండ్ సప్లిమెంట్స్. సో ఫస్ట్ పాయింట్, మెడిసిన్స్. మెడిసిన్స్ అంటే ఏంటి? మెడిసిన్స్ డ్రగ్స్ ఆర్ ఫార్మాసిటికల్ కంపోజిషన్. మెడిసిన్స్ అనేది డ్రగ్స్ అండి. ఇవి కెమికల్ కంపోజిషన్, రకరకాల కెమికల్ కాంబినేషన్ తో తయారు చేస్తారు. అదే సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే నేచురల్ అండ్ హెల్దీ డైట్. ఇవి నేచురల్ అండి. ఇది ఫుడ్ లో ఒక భాగం. ఫుడ్ లో ఒక భాగంగా, డైట్ లో ఒక భాగంగా వీటిని మనం ఉపయోగిస్తాం. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ డిఫరెన్స్ ఇదండి. సో సెకండ్ పాయింట్, మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఫ్యాక్టరీ విత్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ఫ్రమ్ కెమికల్స్. సో మెడిసిన్స్ అన్నది ల్యాబ్ లో, ఫ్యాక్టరీలో తయారు చేస్తారండి ఆర్టిఫిషియల్ గా, అండ్ అది కూడా రకరకాల కెమికల్స్ తో. అదే మన సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అదర్ నేచురల్ రిసోర్సెస్. అదే మన సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే మన చుట్టూ దొరికే, మన నేచురల్ గా దొరికే పూలల్లోంచి, మొక్కల్లోంచి, రకరకాల వస్తువుల నుంచి తయారు చేస్తారండి మన సప్లిమెంట్స్. ఇప్పుడు మెడిసిన్స్ చూసుకున్నట్టయితే ఎలా తయారు చేస్తారో చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు కాల్షియం లోపం ఉంది. సో మీకు కాల్షియం టాబ్లెట్స్ కావాలి. సో ఈ మెడిసిన్స్ ఏం చేస్తారంటే ఏ కెమికల్స్ కలిపితే కాల్షియం తయారవుద్దో ఆ కెమికల్స్ ని ఆర్టిఫిషియల్ గా ఫ్యాక్టరీలో తయారు చేసి ఆ కెమికల్ కాంబినేషన్ తో ఒక టాబ్లెట్ తయారు చేసి నీకు ఇస్తారు. అదే సప్లిమెంట్స్ లోకి వస్తే ఇప్పుడు అందరికి కర్కుమిన్ ప్లస్ తెలుసు కదండి. కర్కుమిన్ ప్లస్ ఎందులోంచి వచ్చింది? పసుపులోంచి వచ్చిందండి. సో మనకి పసుపు మనం రకరకాల వాటికి వాడతామండి. యాంటీబయోటిక్ గా వాడతాం, వంటల్లోకి వాడతాం, ఇలా రకరకాల వాటికి వాడతాం. సో మనకి పసుపు అంతా మంచి, పసుపు అంతా మంచి కాదండి. అందులో కేవలం ఉండే ఈ కుర్కుమిన్ ప్లస్ అనే పదార్థమే పసుపుకి అంత మంచి తెచ్చి పెడుతుంది. మన మన సప్లిమెంట్స్ ఏం చేస్తాయంటే పసుపులో ఉన్న కేవలం ఆ కుర్కుమిన్ ప్లస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్స్ రూపంలో ఫామ్ చేసి మనకు సప్లిమెంట్స్ ద్వారా మన బాడీకి అందిస్తుంది. సో డిఫరెన్స్ అర్థమవుతుంది కదా లీడర్స్, మెడిసిన్స్ కి సప్లిమెంట్స్ కి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, మెడిసిన్స్ యూజ్డ్ టు క్యూర్ డిసీజెస్ అండ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్. మెడిసిన్స్ అన్నాయి ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే అర్థమయ్యేటట్టు చెప్తాను. సో మనం లివర్కి ఏమైనా ప్రాబ్లం వస్తే లివర్ కి సంబంధించిన మెడిసిన్స్ వస్తే అది లివర్ కి మాత్రమే పనిచేస్తాయి. హార్ట్ ప్రాబ్లం ఏమన్నా వస్తే అది హార్ట్ కి మాత్రమే పనిచేస్తాయి. డైజెస్టివ్ ప్రాబ్లం ఏమన్నా వస్తే డైజెస్టివ్ సిస్టమ్ మీదే పనిచేస్తుంది. అదే సప్లిమెంట్స్ అయితే సప్లిమెంట్స్ ఆర్ వర్క్ ఫర్ డైటరీ నీడ్, బూస్ట్ ఇమ్యూనిటీ అండ్ యూజ్డ్ యాజ్ ఎ ప్రివెన్షన్ ఫర్ డిసీజెస్. సప్లిమెంట్స్ వచ్చేసి నీకు వచ్చిన డిసీజెస్ ని రిమూవ్ చేయడమే కాకుండా నీకు ఏదైతే న్యూట్రిషనల్ గ్యాప్ ఉందో దాన్ని ఫిల్అప్ చేసి నీకు ఇమ్యూనిటీని పెంచుద్ది. అండ్ ఆ డిసీజ్ నీ ఒంట్లో ఆర్గాన్ దుక్కునే కాకుండా వేరే ఎక్కడ ఉన్నా ఆ డిసీజ్ రిమూవ్ చేయడానికి సప్లిమెంట్స్ అన్నది ఉపయోగపడతాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఇదండి. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, మెడిసిన్స్ ఓన్లీ డాక్టర్స్ కెన్ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్. సో మెడిసిన్స్ అన్నది ఓన్లీ డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేయగలరండి, ఎవరు చేయలేరు. అదే సప్లిమెంట్స్ అనుకోండి, ఎవరికైతే సప్లిమెంట్స్ మీద నాలెడ్జ్ ఉంటుందో, న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఎవరికున్నా ఎవరైనా సరే సప్లిమెంట్స్ ని సజెస్ట్ చేయొచ్చు. న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ సప్లిమెంట్స్ ని సజెస్ట్ చేయగలరు. అదే మెడిసిన్స్ అయితే ఓన్లీ డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేయగలరు. సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, మెడిసిన్స్ అన్నది క్విక్ రిజల్ట్స్ వస్తాయి బట్ వోంట్ ఫిక్స్ రూట్ కాజ్. సో మెడిసిన్స్ అన్నది మీకు రిజల్ట్స్ అన్నది వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు తలనొప్పి వచ్చింది అనుకోండి, ఏ శారిడానో ARK-75 తెచ్చి వేసేస్తారు, మీకు విత్ ఇన్ 1 minute లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ ఆ తలనొప్పి కారణమైన రూట్ కాజ్ ని నయం చేయదండి మెడిసిన్. ఆ తలనొప్పికి కారణం ఏమవుద్ది? నర్వస్ సిస్టమ్ కానీ న్యూరాన్ వల్ల కానీ ఆ న్యూరాన్ కి సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల మీకు తలనొప్పి అన్నది వస్తుంది. సో ఆ రూట్ కాస్ అన్నది మెడిసిన్ న్యాయం చేయలేదండి. అదే సప్లిమెంట్స్ చూసుకున్నట్టయితే మీకు ఆ రూట్ కాస్ ని, అంటే ఆ తలనొప్పి కారణమైన న్యూరాన్ ని, నర్వస్ సిస్టమ్ ని నయం చేసి మీకు లాంగ్ టైం రిజల్ట్స్ ఇస్తుంది. సో మెడిసిన్స్ అన్నది మీకు లాంగ్ టైం రిజల్ట్ ఇవ్వదు, మీకు అప్పటికప్పుడు తగ్గిస్తుంది, కానీ ఆ ప్రాబ్లం అన్నది తర్వాత మళ్ళీ మీకు తిరిగి మీకు వచ్చేస్తుంది. అదే సప్లిమెంట్స్ వాడినట్టయితే మీకు ఆ ప్రాబ్లం ని పూర్తిగా
రెక్టిఫై చేసి మీకు లాంగ్ టైమ్ రిజల్ట్స్ అన్నది ఇస్తుందండి సప్లిమెంట్స్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెడిసిన్స్ అండ్ సప్లిమెంట్స్. సో నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్టయితే మెడిసిన్స్ అన్నది లైఫ్ స్టైల్ డిసీజెస్ ని నయం చేయలేదండి, క్యూర్ చేయలేదు. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మనకి బీపీ, షుగర్ ఇలాంటివండి. ఇలాంటి కొన్ని వ్యాధుల్ని మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. ఎందుకంటాం అంటే ఈ ఒక్కసారి వచ్చినాయి అంటే అవి జీవితాంతం ఉంటానే ఉంటాయండి, వాటిని నయం చేయలేం. సో వాటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. అవి మెడిసిన్స్ ద్వారా మనం క్యూర్ చేయలేమండి. అదే సప్లిమెంట్స్ ద్వారా లైఫ్ స్టైల్ డిసీజెస్ ని మనం క్యూర్ చేయగల అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సప్లిమెంట్స్ క్యూర్ చేయగలవండి. సో మెడిసిన్స్ అలాంటివి క్యూర్ చేయలేవండి. సో నెక్స్ట్ సెవెంత్ పాయింట్, ఎక్సెస్ డోస్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. మెడిసిన్స్ కనుక ఎక్సెసివ్ గా ఎక్కువ వాడినట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఖచ్చితంగా వస్తుందండి. అదే మన సప్లిమెంట్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎంత వాడినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఓన్లీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. బికాస్ దే ఆర్ ఫుడ్. అవి ఫుడ్ కాబట్టి ఫుడ్ ఎంత తిన్నా సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉండదు కదండి, ఓన్లీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ ఆయిల్ ఉందండి. ఫ్లాక్స్ ఆయిల్ మాక్సిమం అందరూ దేనికి వాడతారండి? బాడీలో చెడు కొలెస్ట్రాల్ రిమూవ్ చేయడానికి వాడతాం. కానీ దానివల్ల సైడ్ ఇంకా బెనిఫిట్స్, కేవలం మనం కొవ్వు కరిగించడానికి వాడతాం, కానీ దానివల్ల సైడ్ బెనిఫిట్స్ ఏంటండి? అది బీపీని కంట్రోల్ చేస్తుంది, మోకాల్లో గుజ్జు పెరుగుతాకి పనిచేస్తుంది, అండ్ బాడీలో ఎక్సెసివ్ కాల్షియం ఏమన్నా ఉంటే దాన్ని డిజాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదండి మగవాళ్ళకి రకరకాలుగా ఉపయోగపడుతుందండి, మగవాళ్ళకి కూడా. సో వీటిని మనం సైడ్ బెనిఫిట్స్ అంటాం. సో నెక్స్ట్ ఎయిత్ పాయింట్, రెగ్యులర్ షెడ్యూల్ మస్ట్ బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. సో మెడిసిన్స్ అన్నది ఖచ్చితంగా డాక్టర్ చెప్పినట్టు పొద్దున్న సాయంత్రం పొద్దున్న ఇలా ఖచ్చితంగా షెడ్యూల్ అన్నది ఫాలో అవ్వాలి. పొద్దున్న సాయంత్రం వేసి సాయంత్రం పొద్దున్న వేస్తే బాడీ చతికిల పడిపోద్ది. అదే సప్లిమెంట్స్ కి అలాంటివి ఏమీ ఉండవండి, ఎలాంటి పచ్యాలు కూడా ఉండవు, మనకి నచ్చిన టైంలో వాడుకోవచ్చు. లాస్ట్ పాయింట్ అండి, నైన్త్ పాయింట్, మెడిసిన్స్ మార్కెట్లోకి రావాలంటే FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ముద్ర రావాలండి. అది మార్కెట్లో నుంచి బయటికి మన జనాల్లోకి రావాలంటే. అదే మన సప్లిమెంట్స్ కి FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళు పర్మిషన్ ఇస్తే చాలు మన సప్లిమెంట్స్ అన్నది మార్కెట్లోకి వస్తాయి. సో ఇక్కడే మీరు డిఫరెన్స్ చూడగలరండి. ఇది వచ్చేసి డ్రగ్ అండి, డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడిసిన్స్ కి డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, ఎందుకంటే అవి కెమికల్స్ తో తయారు చేయబడినాయి కాబట్టి. బట్ మన సప్లిమెంట్స్ కి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే చాలు, ఎందుకంటే మన కెమికల్స్ కాదు, కేవలం ఫుడ్ అండి, నేచురల్ గా దొరికి వాటి నుంచి తయారు చేయబడిన ఫుడ్. అందుకని మనకి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే చాలు, అవి మన మార్కెట్ లోకి వచ్చేస్తాయి. సో ఇవి మెడిసిన్స్ కి సప్లిమెంట్స్ కి డిఫరెన్స్ అండి. సో ఓవరాల్ గా ఆ పాయింట్స్ అన్ని నేను ఒక పేజీలో డిస్ప్లే చేస్తున్నాను, ఎవరికైనా కావాల్స్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓవరాల్ పాయింట్స్ ఇవ్వండి. సో ఓవరాల్ గా నేను చెప్పింది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఏదన్నా ఒకటి వ్యాధి మనకి వచ్చాక తగ్గించుకోవడం కంటే రాకుండా వాటిని నయం చేసుకుందాం, వాటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం. సో మీకు ఇంకో ప్రశ్న ఎదురవుద్దండి మీరు ఫీల్డ్ లోకి వెళ్ళాక, సార్ మేము ఆరోగ్యంగానే ఉన్నాం, మాకు సప్లిమెంట్స్ అవసరం లేదు, మేము సప్లిమెంట్స్ వాడం అని చాలా మంది అనే ఉంటారండి, మీరు వినే ఉంటారు. సో ఇప్పుడు సప్లిమెంట్స్ వాడి వాడి లైఫ్, సప్లిమెంట్స్ వాడని వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అన్నది ఒక చిన్న ఉదాహరణకి చెప్తానండి. సో ఇప్పుడు ఒక విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్సు ఉందండి. సో ఇప్పుడు ఆ బస్సు రద్దీగా ఉండి ఫుల్ జనాలతో ప్యాక్ అయి ఉన్న బస్సు ఎక్కి వెళ్ళడం మంచిదా, వెళ్ళడం బాగుంటుందా, లేకపోతే ఫుల్ ఏసీ బస్సులో కంఫర్టబుల్ గా లగ్జరీగా ఫ్రీగా సీట్లో కూర్చుని వెళ్ళడం బాగుంటుందా? సో ఎవరన్నా రెండో ఆప్షన్ కి ఇష్టపడతారండి, కంఫర్ట్ గా ఏసీలో సీట్లో కూర్చుని వెళ్ళడానికి ఇష్టపడతారు. సో ఈ సప్లిమెంట్స్ అన్నది ఆ కంఫర్ట్ అండి, ఆ కంఫర్ట్ ని ఇస్తుంది మనకి. సో ఇప్పుడు రద్దీగా ఉన్న బస్సులో వెళ్తే ఏమవుతుందండి, కూర్చోడానికి ప్లేస్ కూడా లేకుండా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళామంటే మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటండి? మనకి నీరసం వస్తుంది, అంతసేపు నుంచుని ఉంటే కాళ్ళ నొప్పులు వస్తాయి. సో అందులో అందరూ మనల్ని నొక్కేస్తా ఉంటారు. సో అందులో ఎవరికి ఏముంటుందో తెలియదు, ఎవడన్నా తుమ్మినా దగ్గినా మనకు భయమే, ఆడికి ఏముందో మనకి ఏమంటుకుంటుందో అని భయంగా ప్రయాణం జరుగుద్దండి. అదే కూర్చుని కంఫర్ట్ గా ఏసీ బస్సులో వెళ్ళినట్టయితే ఎటువంటి మనకు భయాలు ఉండవు, చాలా ధైర్యంగా వెళ్ళొచ్చు. సేమ్ అదే
సప్లిమెంట్స్ వాడిన వాడి లైఫ్, వాడిన వాడి లైఫ్ కి తేడా అండి. సప్లిమెంట్స్ వాడని వాడు లైఫ్ ఎలా ఉంటదంటే బిక్కు బిక్కుమంటూ ఉంటది, ఎప్పుడు ఏమవుద్దా అన్న భయంతో గడుపుతాడండి. అదే సప్లిమెంట్స్ వాడేవాడి లైఫ్ ఎలా ఉంటదంటే చాలా ధైర్యంగా బతుకుతాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడికి శరీరానికి వాడికి కావాల్సిన పోషకాలని టైం టు టైం ఇస్తున్నాడు. వాడిని ఎటువంటి పోషక లోప వ్యాధుల్ని వాడి దరిదాపులోకి రావని వాడికి తెలుసు. వాడు ఏ భయం లేకుండా చాలా ధైర్యంగా ఉండగలడు. సో ఇది డిఫరెన్స్ డిఫరెన్స్ అండి, సప్లిమెంట్స్ వాడిన లైఫ్ కి వాడని లైఫ్ కి. సో ఇది మీరు ఎగ్జాంపుల్ గా ఎక్కడైనా వాడుకోవచ్చు. సో సార్, ఇది సార్ ఈ రోజు నా సెషన్. ఇంకా ఏమన్నా ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సప్లిమెంట్స్ కి మెడిసిన్స్ కి డిఫరెన్స్. సో మీ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్ ఈశ్వర్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మనోహర్ గారు, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెక్షన్ అయితే ఇచ్చారు. లీడర్స్, ఈ సెక్షన్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. మెడిసిన్ కి సప్లిమెంటరీకి డిఫరెంట్ ఏంటి చెప్పారు. చాలా అద్భుతం. మనోహర్ గారు, మీరు బీటెక్ చదివి జాబ్ కోసం ఎదురు చూస్తూ జాబ్ లేక ఫాదర్ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఫైనాన్స్ బిజినెస్ టేకప్ చేసి వెస్టేజ్ లో ప్రొడక్ట్ యూజ్ చేసి రిజల్ట్ చూసి 4 years అయ్యి మ్యారేజ్ అయ్యి ఎటువంటి రిజల్ట్ లేక మన సప్లిమెంటరీ వాడి ఒక మంచి క్యూట్ బేబీని వెస్టేజ్ బేబీ అని పేరు పెట్టి తీసుకొచ్చినందుకు వెస్టేజ్ సప్లిమెంటరీకి హ్యాండ్సప్ అని చెప్పొచ్చు. అంత మంచి రిజల్ట్స్. ఈ రోజు తీసుకున్న సెక్షన్ కూడా మెడిసిన్ అండ్ సప్లిమెంటరీ తేడా కూడా చెప్పారు. యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్ గా మీరుంటూ జాబుల కోసం ఎవరి మీద ఆధారపడకుండా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఒక కంపెనీలో ఒక ఫీచర్ ఉందని చెప్పేసి మీరు ఇప్పుడు ఫుల్ టైం చేయడానికి ముందుకు వచ్చినందుకు మీలాంటి స్టూడెంట్స్ కి మంచి బిజినెస్ అని చెప్పడానికి మీరు ఒక రోల్ మోడల్ సార్. అద్భుతం సార్, వండర్ఫుల్. చాలా థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు నా టీంలో ఒక లీడర్ అన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్. వండర్ఫుల్ లీడర్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా వండర్ఫుల్ గా పీపీటీ కూడా తయారు చేశారు సార్. వండర్ఫుల్ సార్, కంగ్రాచులేషన్. ఇంకా మంచి విజయాలు సాధించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, 1 lakh+ ఇన్కమ్ ఎర్నర్ అవ్వాలని నేను ఎప్పుడు ఆశిస్తున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మంచి సెక్షన్ ఇచ్చినందుకు. అలాగే ఈ రోజు మనకి గ్రేట్ఫుల్ డే అని చెప్పొచ్చు. మన సూపర్ అప్లైనర్ శ్రీనివాస్ సార్ కూడా మనకి జూమ్ లో ఉన్నారు. సార్ మాటలు కూడా విందాం. సార్ వెల్కమ్ సార్, శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ పేరు ఏంటండి? మనోహర్ సార్. మీరు మన ఇద్దరం కలిపి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను, గుర్తుంది సార్ మీకు. అగ్రి మీటింగ్ కూడా వచ్చారు సార్. సూర్యరెడ్డి గారు అబ్బాయి. ఎక్కడండి? రామచంద్రపురం కూడా ఇంట్లో చేస్తాం కదా. రామచంద్రపురం నైట్ డిన్నర్ చేస్తాం కదా. ఎస్. ఓకే ఓకే. అంటే సార్ ఫేస్ అంతగా ఐడియా లేదు, బట్ సెషన్ మాత్రం నాకు బాగా నచ్చింది సార్. సో వెస్టీజ్ ఫుల్ టైం చేస్తున్నారా? ప్రస్తుతానికి పార్ట్ టైం సార్. జాబ్ చేస్తున్నారా మీరు? ఎస్ సార్, ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే. ఇంత నాలెడ్జ్ ఎప్పుడు గెయిన్ చేశారు మరి? అదే సార్, ఈ జూమ్ మీటింగ్స్ గట్రా అటెండ్ అవ్వి యూట్యూబ్ లో గట్రా ఎక్కువ వీడియోస్ చూస్తాను సార్. అండ్ మా ఎన్వి లక్ష్మి గారు, ఈశ్వర్ సార్ జూమ్ మీటింగ్స్ బాగా అటెండ్ అవుతాను సార్. సో ఇప్పుడు ఇందులో ఈశ్వర్ గారిని మిమ్మల్ని ముగ్గురిని తీసేస్తే, సో ఇందులో 58 మెంబర్స్ లీడర్స్ ఉండొచ్చు, న్యూ పర్సన్స్ ఉండొచ్చు. నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్గా నేను వేరే గ్రూప్ లో మామూలుగా ఈ పిక్స్ చూస్తున్నాను. ఎవరో ఒక మేడం పెడుతున్నారు, ఇదేంటి డిఫరెంట్ గా ఉంది సబ్జెక్ట్ అని చెప్పి నేను వచ్చి యాడ్ అయ్యాను అనమాట. నేను గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే, యాక్చువల్గా నేను డాక్టర్ని గాను, నేను లాయర్ని గాను, అండ్ నేను ఇంజనీర్ని గాను, బట్ నా టీంలో వాళ్ళందరూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను పెద్ద గొప్ప ట్రైనర్ని కాదు, బట్ నా టీంలో గొప్ప ట్రైనర్స్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నా తరపున అయితే నాకు ఇప్పుడు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మెడిసిన్స్ కి అండ్ సప్లిమెంట్స్ కి వేరియేషన్ ఏదైతే ఉందో, టు బి ఫ్రాంక్, ఇది కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోగలిగితే మనం చాలా బాగా బిజినెస్ చేయొచ్చండి. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. గుడ్. మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మంచి పొజిషన్ కి రీచ్ అవ్వచ్చు వెస్టీజ్ లో. ఇది అందరికీ కూడా, ఇందులో కొత్త వాళ్ళు ఉన్నారేమో, కొత్త వాళ్ళకి నేను అడ్వైస్ చేయాలనుకుంటున్నాను. వెస్టీజ్ లో ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫాలో అవ్వాలండి. ప్రతి దాని మీద మనకి అవగాహన ఉన్నప్పుడు,
యాక్చువల్గా ఇప్పుడు నాకు తెలియదు, ఓపెన్ గా చెప్పాలని అంటే ఇది కూడా నాకు కొత్త పీపీటీయే. అయినా సరే నేను నేర్చుకోవడానికి వచ్చాను ఈ జూమ్ లోకి. ఇది చూసిన తర్వాత నేను ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా నేను ఏదైనా మీటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇందులో కొన్ని పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు బాగా ఉన్నాయి ఇందులో. సో ఇప్పటికీ కూడా ఇంకా నేర్చుకునే స్టేజ్ లోనే మేము ఉన్నాము అని అంటే మీరు ఎంత ఇంకా నేర్చుకోవాలనేది ఒకసారి ఆలోచించాలి కొత్త వాళ్ళు. బట్ ఈ సబ్జెక్ట్ చాలా బాగా ఆ, నచ్చిందండి, నాకైతే బాగా నచ్చింది. ఎవరైతే ఇందులో ఉన్నారో వీటి యొక్క వేరియేషన్స్ తెలుసుకొని వాటి మీద పర్ఫెక్షన్ తెచ్చుకొని ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద పర్ఫెక్షన్ తెచ్చుకొని దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే ఎవరైనా సరే బిజినెస్ లో కానీ లేదనంటే కస్టమర్ గా ఉండడానికి ఇష్టపడతారు, ప్రొడక్ట్ వాడడానికి ఇష్టపడతారు. సో ఎక్సలెంట్ సెషన్ సార్ ఇది. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి, మంచి పొజిషన్ లో మిమ్మల్ని చూడాలి. థ్యాంక్ యూ సార్. ఇందాక ఈశ్వర్ గారు అన్నట్టు నేను కూడా చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాను నా టీంలో ఒక మంచి లీడర్ ఉన్నారని. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వెస్టీజ్ ని కూడా సీరియస్ గా తీసుకొని ఇందులో మంచి ఇన్కమ్ గెయిన్ చేస్తూ, ఇప్పుడు నా టీంలో ఒక ఇద్దరు ఉన్నారు 2 lakhs 3 lakhs ఎర్న్ చేసేవాళ్ళు. సో ఆ లిస్ట్ లోకి మీరు తొందరగా రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకనంటే మీరు ఇప్పుడు చేసేది యాక్టివ్ ఇన్కమ్, బట్ వెస్టీజ్ ని మీరు సీరియస్ గా తీసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. దాని మీద దీని మీద మీరు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ టైం కేటాయించండి. అండ్ నా అడ్వైజ్ ఏంటంటే దీని మీద ఎక్కువ టైం పెట్టండి. మీరు రెగ్యులర్ దాని మీద కొంచెం లైట్ గా టైం తగ్గించుకొని మీరు వర్క్ చేసుకోగలిగితే 100% మీలాంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీకి కావాలి సార్. ఎందుకనంటే ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ మీ దగ్గర నాకు కనబడ్డాయి ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో. ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటది. సో 100% మీరు అచీవ్ అవ్వాలి. మీలాంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీలో బాగా డెవలప్ అవ్వాలి. మా ఇంటెన్షన్ ఒకటే, మా టీంలో మంచి మంచి లీడర్స్ ని తయారు చేసుకోవాలని, మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. వెస్టీజ్ ని ఇంకా సీరియస్ గా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకనంటే రాకింగ్ స్పీడ్ లో వెళ్తుంది ఇప్పుడు ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది. సో అలాంటి స్పీడ్ లో మీలాంటి లీడర్స్ వచ్చి దీన్ని క్యాచ్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటది. సో నా చిన్న రిక్వెస్ట్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇంకా థ్యాంక్ యూ సార్. ఇంకా మంచి మంచి పీపీటీస్ చేయండి అందరికి ఉపయోగపడేలాగా. అండ్ మళ్ళీ అడుగుతున్నానని కాదు, మీలాంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉండాలి. మిమ్మల్ని చూసి చాలా మంది రావాలి ఇండస్ట్రీలోకి. సో అలాంటి ఒక మంచి హైట్స్ కి మీరు ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిజంగా సార్. ఆ దేవుడే వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఉంది సార్. నిజంగా నేను ఇలా ప్రెజెంట్ చేశానంటే మీ జూమ్స్ కూడా నాకు ఎంతగానో ఇన్స్పైర్ సార్. మీ ప్రతి జూమ్ ని నేను యూట్యూబ్ లో మిస్ అవ్వకుండా చూస్తా ఉంటాను సార్. అందులో కొన్ని పాయింట్స్, ఇక్కడ కొన్ని పాయింట్స్ సేకరించి నేను ఇలా ప్రెజెంట్ చేయగలిగాను. సో థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను ఫాలో అవుతాను సార్. అండ్ నేను వెస్టేజ్ ని పార్ట్ టైం నుంచి ఫుల్ టైమ్ గా ఖచ్చితంగా బిజినెస్ అయితే చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇలా బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు టీం మెంబర్స్ అందరికి. లీడర్స్, నేను కూడా సిఎన్టీ అయితే ఖచ్చితంగా సార్ ఏదైతే మాకు చెప్పారో అదే సిఎన్టీ నేను ఎక్కువగా సార్ దగ్గర నేర్చుకున్నానండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే చాలా అద్భుతంగా నేర్చుకున్నాను. మాకు పిన్ టు పిన్ వాయిస్ రికార్డ్ చేసుకొని 10 సార్లు విని ఈ రోజు మేము చెప్పగలను. దానికి ఇన్స్పిరేషన్ అయితే శ్రీనివాస్ సార్ అండి. చాలా ఇన్ డెప్త్ గా చెప్తారు. అదే మేము ఈ రోజు డూప్లికేషన్ చేసాం. అలాగే ఇప్పుడు ఏదైతే వస్తున్న లీడర్స్ చెప్తున్నారో దాన్ని డూప్లికేషన్ చేస్తే ప్రతి ఒక్కరు మంచి మోటివేషన్ స్పీకర్ అవుతారు, మంచి లీడర్స్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్. లీడర్స్, ఈ రోజు చెప్పే సెక్షన్ కి 1 by 1 ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మనోహర్ గారికి మీరందరూ 1 by 1 అన్మిట్ చేస్తున్నాను. రాజలక్ష్మి గారు అన్మిట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మనోహర్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రాజలక్ష్మి సార్. నేను ఉండేది హైదరాబాద్. మా అప్లైనర్ మహేష్ సారు. సార్ కంగ్రాచులేషన్ మనోహర్ సార్, మీరు మన వెస్టేజ్ వాళ్ళ బేబీని ఇచ్చారు అనేసి చాలా ప్రౌడ్ గా ఉంది. అందులో వి అనే లెటర్ పెట్టుకున్నారు. కంగ్రాచులేషన్ ఎస్ సార్. మేడం, నాకు ఒక థ్యాంక్ యూ. చిన్న డౌట్ సార్. అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నేను అన్ని జూమ్ నుంచే సప్లిమెంట్స్ రాసుకోవటం ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు తెలిసిన పర్సన్ కి సార్ లంగ్స్ లో వాటర్ ఫామ్ అవుతుంది. ఆ సార్ని వచ్చేసి 1 month బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళారు, చూపించుకున్నారు. 2 days అబ్జర్వేషన్ చేశారు. వాటర్ మొత్తం తీశారు సార్.
కాకపోతే ప్రెజెంట్ ఓకే. నో ప్రాబ్లమ్. కాతే అతను అంటున్నారు వాటర్ ఫార్మ్ అవ్వకుండా మీ దగ్గర ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఆ వాటర్ ఫార్మ్ అవుతాయంటే హార్ట్ దగ్గర బరువుంటుంది. వెన్నెముక నొప్పి అలా వస్తుంది సార్. ఆయాసం వస్తుందనమాట. మనం ఏమైనా హెల్ప్ చేయగలమా? లంగ్స్‌లో వాటర్ ఫార్మ్ అవ్వకుండా ఏమైనా చేయగలమా? షుగర్ లేదు, బీపీ లేదు. ఆ సార్‌కొచ్చేసి 50 ఇయర్స్ అనమాట. ఎస్ మేడం. నాకు తెలిసైతే అంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి. అండ్ ఈ ఈశ్వర్ ప్రాబ్లమ్ సార్, నాకు శ్రీనివాస్ తెలిసైతే సార్ ఎవరన్నా ఉంటే కొంచెం మాకు వాయిస్ రికార్డింగ్‌గా చెప్పండి. రెస్పో కేర్ పెట్టాలి, నూనె రెస్ పెట్టాలి. వాళ్ళు చెప్పమనే రెస్పోకేర్ ఉంది సార్. చెప్పండి. రెస్ రెస్పోకేర్, నూనె పెట్టాలండి. నోని. లంగ్స్ సంబంధించి ఏ ఏ ప్రాబ్లం ఉన్నా మనం ఫస్ట్ పెట్టాల్సినవి ఇవేనండి. ఓకే. సో ఖచ్చితంగా బాడీలో వాటర్ అన్నది ఎక్కడ ఫామ్ అవుతుందన్నా నాకు తెలిసిన సబ్జెక్ట్ మేరకు క్రిల్ ఆయిల్ కూడా పెట్టాలని నేను తెలుసుకున్నానండి. బాడీలో ఎక్కడ వాటర్ ఫామ్ అవుతున్నా వాటర్ ఫామ్ అవుతుందన్నా క్రిల్ ఆయిల్ కూడా ఖచ్చితంగా పెట్టాలని నేను ఒక దుక్కును నేర్చుకున్నానండి. సో ఓకే ఇవైతే సార్. హెల్ప్ చేస్తాయి అనుకుంటున్నా. దీంతో పాటు అలోవెరా ఆమ్లా ఫ్లాక్స్ అన్నది కూడా పెట్టాలి. సో నాకు తెలిసైతే ఇవ్వండి. ఏమన్నా తప్పు చెప్పుంటే నాకు సరి చేయండి సార్. అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్. ఫ్లాక్స్ మ్యామ్. ఓకే. మేడం ప్రాబ్లం ఏంటి చెప్పండి, నాకు అసలు వినిపించలేదు. ఒకసారి ప్రాబ్లం ఏంటి? సార్‌కొచ్చేసి 50 ఇయర్స్ సార్. ఆ సార్‌కి బీపీ, షుగర్ ఏం లేవు సార్. కాకపోతే లంగ్స్‌లో వాటర్ ఫార్మ్ అయింది సార్. వాటర్ ఫార్మ్ అవుతే వాళ్ళు 7 ఇంచెస్ లోపలికి పైపు పెట్టి లంగ్స్‌లో వాటర్ తీశారు. ప్రెజెంట్ అయితే ఓకే. మళ్ళీ 2 డేస్ అబ్జర్వేషన్ చేశారు. ఏం లేదన్నారు. కాకపోతే అతనికి మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ దానివల్ల హార్ట్ బరువవుతుంది. వెన్నెముక నొప్పొస్తుంది సార్. ఆయాసం వస్తుందనమాట వాటర్ ఫార్మ్ అయినప్పుడు. ఓకే. ఇప్పుడు అతనికి మనం ఏమన్నా ఇంక వాటర్ ఫార్మ్ అవ్వకుండా ఏమన్నా మనం సజెషన్ చేద్దామంటే సార్ ఇవన్నీ చెప్పారు. రెస్పోకేర్, నూనె, క్రిల్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్ చెప్పారు. ఓకే. ఫుడ్ ప్యాచ్ కూడా యాడ్ చేయండి మేడం వాటిలతో పాటు. ఓకే సార్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్ రెస్పోకేర్ బాగా మీకు సపోర్ట్ చేస్తుంది. నోని సపోర్ట్ చేస్తుంది. ఫుడ్ ప్యాచ్ కూడా యాడ్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే నిజంగా మేడం. నేను ఫస్ట్ అవి మట్టుకు ఇచ్చిన జూమ్ తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి. నేను మిగతా సజెషన్ చేస్తాను. ఫస్ట్ అవి ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. నేను మట్టుకు జూమ్ ఓకే వల్లే మేడం. నేర్చుకుంటున్నా సార్. ఆ సబ్జెక్ట్ రాసుకుంటాను. సీఎన్‌టీకే గూడా నేను జూమ్ వల్లే నేర్చుకుంటాను. నిజం జూమ్ సూపర్ మేడం. మాలాంటి న్యూ పర్సన్స్‌కి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మనోహర్ సార్, థ్యాంక్ యూ సార్. మీ సెక్షన్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎం రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మనోహర్. చాలా ఎక్సలెంట్ గా చెప్పావమ్మా. నిజంగా చాలా మంది మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు కంపల్సరీ క్వశ్చన్ అనేది రేస్ చేస్తారు. మెడిసిన్స్ అనేవి ఎలా ఎందుకు యూజ్ చేయకూడదు, మన సప్లిమెంట్సే అది మెడిసిన్ కాదా అని అడుగుతారండి. దానికి నిజంగా చాలా డీటెయిల్ గా అందరికీ అర్థమయ్యేటట్టు పీపీటీతో చెప్పావు. నాకైతే నీ సెషన్స్ ఫస్ట్ నుంచి నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నీ సెషన్స్ అనేవి బాగుంటాయి. మంచి మంచి పీపీటీస్ తోని చేస్తూ ఉంటావు. నాకైతే ఈ సబ్జెక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడింది సార్. నిజంగా ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు నేను ఈ పాయింట్స్ నాకు చాలా బాగా యూస్ అవుతాయండి. థ్యాంక్ యూ మనోహర్ సార్. మీరు ఇంకా థ్యాంక్ యూ. మంచి స్టేజ్ లో ఉండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే లీడర్స్ మీ యొక్క గోల్ కూడా చెప్తూ ఉండాలి మేడం. మల్లికా గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మనోహర్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ సెషన్ గురించి వేరే ఏం చెప్పక్కర్లేదండి. ఎప్పుడు కూడా డిఫరెంట్ గాను కొత్తగాను చాలా బాగా ఉంటది. ఎందుకంటే పీపీటీతో సహా రెడీ చేసి ఒక సినిమా చూపించడానికి తెర ఎలా వేస్తారో అలా రెడీ చేసుకుని మీరు పెడతారు పీపీటీ. నిజంగా చాలా బాగుంటది. దాంట్లో ఖచ్చితంగా కొత్త సబ్జెక్ట్ అయితే ఉంటది. ప్రతిసారి కూడా డిఫరెంట్ గానే ఉంటది. సూపర్ సార్. ఎప్పుడు చెప్పిదే. ఇంకా మీ గురించి ఇంకా వేరే ఏం చెప్పక్కర్లేదు. సూపర్ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఈశ్వర్ సార్ థ్యాంక్ యూ సో చాలా మచ్. థ్యాంక్స్ సార్. ఇవాళ మంచి సబ్జెక్ట్ ఇప్పించారు. ఈశ్వర్ సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాణిక్యమ్మ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. మనోజ్ సార్. గుడ్ మనోహర్ మార్నింగ్. గుడ్ సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మనోహర్ సార్ క్లాస్ చాలా బాగా చెప్పారండి. పిన్ టు పిన్ అన్ని బాగా అర్థమయ్యాయి. మెడిసిన్ వాల్యూ, సప్లిమెంట్స్ వాల్యూ మాకు చాలా బాగా వివరించారు. ప్రతిరోజు కూడా మీ సెషన్ వింటాము, కానీ ఈ రోజు ఇంకా కొత్తగా అనిపించింది సార్.
ఇలాగే మాకు 5 AM జూమ్ కూడా ఇవ్వాలి సార్ మీరు ఒక రోజు. ఓకే మేడం, ఇద్దాం. స్టార్ అయిన థ్యాంక్ కాడ యూ. నుంచి ఖచ్చితంగా ఇస్తాను మేడం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారండి. ఆ మేడం గారు డౌట్ అడిగారు, డౌట్ కూడా చాలా బాగా క్లారిఫై చేశారు. చాలా థ్యాంక్ బాగా యూ మేడం. నచ్చింది సార్ నా క్లాస్ ఈ రోజు, చాలా బాగా ఉపయోగపడింది సార్. నేను యాక్చువల్లీ ఇక్కడ తణుకు దగ్గర ఉన్నానండి, ఫీల్డ్ వర్క్ వచ్చాను, తణుకు దగ్గర ఉన్నాను. వాళ్ళకే సబ్జెక్టు నేను మీ ద్వారాగా సబ్జెక్ట్ అంతా వాళ్ళకి వినిపించి ఇప్పుడే వచ్చానండి ఇంటికి. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ మీ యూ మేడం. సెక్షన్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఉమాదేవి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. Sir, very good morning, sir. Ishwar, వెరీ sir. గుడ్ మార్నింగ్ మేడం. Okay, sir. Manohar, sir, very good morning, sir. And Ishwar, Srinivas, sir, very good morning, sir. గుడ్ మార్నింగ్, నిజంగా గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అంటే నేను యాడ్ అవ్వడం కూడా ఒక పావు గంట లేట్ అయ్యింది. నాకు తెలియదు ఈ జూమ్ ఉందని నేను చూసుకోలేదు. ఒక పావు గంట లేట్ గా యాడ్ అయ్యాను. కానీ యాడ్ అయిన దగ్గర నుంచి కూడా మీ సెక్షన్ ఎండ్ చేసినంత వరకు కూడా చాలా బాగుంది సార్. నేను అలా నిలబడి విన్నాను, జూమ్ చేతిలో ఫోన్ పట్టుకొని. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. నిజంగా మెడిసిన్స్ కి సప్లిమెంట్స్ కి వేరియేషన్ మన శ్రీనివాస్ సార్ అవనమండి, మన ఈశ్వర సార్ అవనమండి, ఎప్పుడు కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్తారు. అలాంటి ఆ సార్లు అంత ఎక్సలెంట్ గా ఉంది అని చాలా బాగా చెప్పారు. నిజంగా వాళ్ళే మెచ్చుకున్నారు అంటే గనక నిజంగా మీరు చెప్పింది అయితే చాలా బాగుంది సార్. నిజంగా నాకు శ్రీనివాస్ సార్ చెప్పింది ఎప్పుడు కూడా జూమ్ అంటే గనక నేను ఆ 1.5 hour 2 hours అయినా కథల కన్నా కూర్చొని వింటాను ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ జూమ్. నిజంగా ఆ సారే మెచ్చుకున్నారంటే నిజంగా మీరైతే గనక ఎక్కడికో వెళ్తారు సార్ కంపల్సరీ వెస్టేజ్ లో అయితే గనక. ఈ రోజు మీరు చెప్పిన సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, ఈశ్వర్ సార్. ఈ లింక్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక మాకు కొంచెం సెండ్ చేయండి సార్. మేము కూడా జాయిన్ అవుతూ ఉంటాం, మేము కూడా నాలెడ్జ్ నేర్చుకుంటాం, మేము కూడా డెవలప్ అవ్వాలి. నా పేరు సుమాదేవి సార్. నేను పివి లక్ష్మి మేడం టీమ్ సార్, ప్రెసెంట్ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఈ మంత్ అయితే నా గోల్ అయితే 2 LOBకి రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ మేడం. లెటర్స్ ఓకే, సూర్యరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నేనేం మాట్లాడలేకపోతున్నాను సార్. మీరు శ్రీనివాస్ సార్ మా అబ్బాయిని పొగుడుతుంటే ఇంక నేనేం మాట్లాడలేదు సార్. ఇలా చెప్పగలుగుతున్నారు అన్నాడంటే మీరు ఇచ్చిన ట్రైనింగ్, లక్ష్మీ మేడం గారు ఇచ్చిన ట్రైనింగ్, మహేష్ సార్ ఇచ్చిన ట్రైనింగ్ సార్. మీరు ముగ్గురు ఇలాగా మనోహర్ని తయారు చేశారు సార్. మీకు ముగ్గురికి మేము రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ మామూలుగా ఈ ఇయర్ ఇంకండి 3 నెలలు పూజ చేసుకుని మనోహర్ గారు స్టార్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. కొడుకు ఎదుగుతుంటే తండ్రి సంతోషం మీ యొక్క వాయిస్ లోని, మీ స్మైల్ లోని తెలుస్తుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ. లీడర్స్, మనం ఏదైనా సరే జాబ్ చేస్తున్నాం, ఏదైనా బిజినెస్ చేస్తున్నాం అంటే మన అబ్బాయిని ఇంకొక స్థాయిలో ఉంచాలనుకుంటున్నాం కాబట్టి, మంచి స్థాయిలో ఉంచాలనుకుంటున్నాం కాబట్టి తండ్రి కొడుకుని ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ఉంచాడు అంటే ఎంత అద్భుతమైన ప్లాట్ఫామ్, ఒకసారి ఆలోచించండి. లైఫ్ ని చేంజ్ చేసుకునే ప్లాట్ఫామ్ అండి, అద్భుతమైన ప్లాట్ఫామ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క సెక్షన్ అయితే నాకు చాలా ఉపయోగపడింది. నా టీంలో ఈ లీడర్ ఇంతలా డెవలప్ అయ్యారో నాకు గర్వంగా ఉందండి. ఖచ్చితంగా వండర్ఫుల్ అని చెప్పొచ్చు, మనోహర్కి హ్యాండ్షప్ అని చెప్పొచ్చు. లీడర్స్ ఖచ్చితంగా ప్రతిరోజు మనకి 8:30కి జూమ్ అయితే అవుతుందండి నైట్. మీ టీం మెంబర్ కి అందరికి ప్రమోట్ చేయండి. ప్రతి సండే CNT ట్రైనింగ్ ఉంటుంది. మిగతా టైంలో లీడర్స్ ని డిఫరెంట్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సండే CNT ట్రైనింగ్, ప్రొడక్ట్ అండ్ ప్లాన్ ఉంటుంది. కొత్త వాళ్ళందరూ నేర్చుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజు మేము డెవలప్ అయ్యాము, మేము నేర్చుకున్నామంటే CNT ట్రైనింగ్సే. అటువంటి CNT ట్రైనింగ్ ఎవ్రీ సండే ఉంటుంది. మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఈశ్వర్ రేజైటీ అనే ఛానల్ యూట్యూబ్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరు దాన్ని చూసి మళ్ళీ మీరు వినొచ్చు. లీడర్స్ ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే నేను ఎవ్రీడే ఒక్కొక్క స్టోరీ చెప్తుంటాను. ఆ స్టోరీలో ఈ రోజు చెప్పే స్టోరీ ఏది ఏంటంటే, ఒక స్విమ్మింగ్ పూల్ ఉందండి. స్విమ్మింగ్ పూల్ లో ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారండి. 3 ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళారు. అదే స్విమ్మింగ్ పూల్ లో చాలా మంది స్విమ్మింగ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ చేస్తుంటే 3 ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ వచ్చి చూశాడు. చూసి వెంటనే దూకేశాడు. దూకేసిన వెంటనే ఆ పర్సన్ చనిపోయాడండి. చనిపోతే రెండో ఫ్రెండ్ ఏం చేశాడు అంటే పారిపోయాడు. 3వ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఆలోచించాడు.
ఏంటి ఇక్కడ ఇంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు, మేము ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చాం, ఒక ఫ్రెండ్ దూకాడు చనిపోయాడు, రెండో ఫ్రెండ్ అది చూసి పారిపోయాడు, మరి ఇంతమందికి లేనిది మాకెలా వచ్చింది, ఏంటి ఏం చేయాలి, అసలు నేను కూడా స్విమ్మింగ్ చేయాలి, నేను కూడా వాళ్ళకి ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలంటే ఆ పక్కన పర్సన్ అడిగాడండి. అడిగితే ఆ పర్సన్ ఏం చెప్పాడంటే, సార్ దీనికి నేర్చుకోవాలంటే ఒక కోచ్ ఉంటాడండి, ఆ కోచ్ దగ్గరికి మీరు వెళ్తే ఇది ఎలాగా మీరు స్విమ్మింగ్ చేయాలో ట్రైనింగ్ ఇస్తాడని ఆ కోచ్ దగ్గరికి వెళ్ళాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు, నేర్చుకున్నాడు, ప్రాక్టీస్ చేశాడు, ఇప్పుడు ఎవ్రీడే ప్రాక్టీస్ చేశాడు, చేసి చేసి గోల్డ్ మెడల్ కొట్టాడండి స్విమ్మింగ్ లో. ఒకసారి ఆలోచించండి డియర్ లీడర్స్, వెస్టేజ్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ అప్లైన్ తో ఎక్కువగా ట్రావెల్ చేయండి, అప్లైన్ చెప్పే విషయాలు నేర్చుకోండి, దాన్ని డూప్లికేషన్ చేయండి, ఈజీగా సక్సెస్ వస్తుంది. సొంతగా మనం ఇందులో ఏమీ చేసింది అయితే ఏమీ లేదు, అప్లైన్ ఎలాగైతే ఫాలో అవుతున్నారో అదే విధంగా ఫాలో అయితే చాలు, ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతుంది. ఇది కాపీ పేస్ట్ బిజినెస్. ఆయన ఏ విధంగా వెళ్ళాడు అనేది ఆయన లోటుపాట్లు తెలుస్తాయి కాబట్టి ఒక మంచి వేని అయితే ఇస్తాడు కాబట్టి దాన్ని అక్కడ ట్రైనింగ్ అయ్యి మనం నేర్చుకుంటే ఇంకా మంచి సక్సెస్ తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా యూజ్ అండ్ రికమెండ్ బిజినెస్ కాబట్టి నేర్చుకుంటే నేర్పించండి, మధ్యలో సక్సెస్ తీసుకోండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మీ అందరికి అర్థమై ఉంటుంది. మనం ఎక్కడ ట్రైనింగ్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయకుండా ఏది సక్సెస్ అవ్వలేం. ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకుంటారు, దాన్ని ఫీల్డ్ లో ప్రాక్టీస్ చేయండి, సక్సెస్ చాలా ఈజీగా వస్తుంది. ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ రోజు సెక్షన్ ఇచ్చిన మనోహర్ గారికి ఇంకొకసారి కంగ్రాచులేషన్ చెప్తాను, చాలా అద్భుతమైన సెక్షన్స్ ఇచ్చారు. ఇలా మాకు మంచి మంచి సెక్షన్స్ ఇవ్వాలని కోరుకుంటూ విష్ యూ వెల్, ఆల్ ద బెస్ట్ మనోహర్, మంచి మంచి లెవెల్స్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నువ్వు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నావో డిసెంబర్ కల్లా స్టార్ అయితే కంప్లీట్ చేయాలి, 2 ఎల్బోబిల్ తీసుకొని 50,000 ప్లస్ ఇన్కమ్ లో తిరగాలి. మీ డాడీ నాకు చెప్పారు, ఈశ్వర్ సార్ మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి 100 కార్స్ తో మేము వస్తాము, మా అందరికి మీరు అందరినీ విందివ్వాలని చెప్పారు. ఖచ్చితంగా అది ఇస్తాను సార్. మీరందరూ డెవలప్ అవ్వాలని నేను ఎప్పుడూ ఆశిస్తుంటాను. మీరందరూ కార్లలో తిరిగి మంచి ఎంజాయ్ చేయాలి, మంచి లైఫ్ స్టైల్ మార్చుకోవాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను, అదే స్టైల్ గా ఉండాలి. ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు మంచి సెక్షన్ అయితే అందింది అనుకుంటాను. అలాగే ఎవ్రీడే మనకి సెక్షన్స్ అయితే డైలీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు టీమ్ మెంబర్స్ అందరినీ మీ ఆరుగురు మీరు కూర్చొని పెట్టండి, ఖచ్చితంగా మీరు అయితే డెవలప్ అవ్వడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేనైతే చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకి 9:30 అయింది కాబట్టి క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. అలాగే బూట్ క్యాంప్ కి మీరు అందరూ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు అనుకుంటాను, ఇంకెవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళందరూ బుక్ చేసుకోండి. అలాగే ఈ రోజు సెక్షన్ ఏదైతే ఉందో దానికోసం ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారు, ఇంకొంతమంది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ మీ వాయిస్ ద్వారా మీ గ్రూప్ లో ఈరోజు సెక్షన్ ఎలా ఉందో మీరు వాయిస్ ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.